ఉంటుంది, మనకు అప్రస్తుతం కూడాను. దీన్ని ఇప్పుడు ప్రతిపాదించినటువంటి ఈ అంశాన్ని ఎన్ని కోణాల్లో మనం అర్థం చేసుకోగలమో ఆ ప్రయత్నం చేస్తానండి. ఇక్కడ ఈయన అంటున్నాడు, నాసతో విద్యతే భావో, అసత్తు అనే దానికి ఉనికే లేదు. దెర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్ ఫర్ ఇట్. సత్తు అనే దానికి లేమీ లేదు. ఈ విధంగా రెండింటి యొక్క వాస్తవ స్వరూపాలను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుగగలడు. ఒక్క ముక్క అర్థం అవ్వదు మనకి. అక్షరాలన్నీ పచ్చపచ్చగా ఎర్రెర్రగా కనిపిస్తాయి చదివితే కూడా. ఎందుకంటే లేనిది ఎప్పుడూ లేదు, ఉన్నది ఎప్పుడు ఉండకుండా పోదు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి భాషలో చెప్పాలంటే ఇది ఎంత జటిలంగా చెప్తారంటే ఆధ్యాత్మిక పరిభాషను ఉపయోగించి చెప్తే గంటల తరబడి దీన్ని మేము విచారణ చేయిస్తూ ఉంటాం ఆ తత్వచింతన ఉన్న వాళ్లకు. ఇక్కడ వ్యక్తిత్వ నిర్మాణ పరంగా కాబట్టి దీన్ని నేను స్థూలంగాను సరళంగాను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏమంటున్నాడు ఆయన? లేనిది ఎప్పుడు లేదు, అసత్తు అనే దానికి ఉనికి లేదు, సత్తు అన్నదానికి లేమి లేదు. ఆ సత్తునే ఆత్మ అంటారు. కాబట్టి సత్తు చిత్తు ఆనందం, సచ్చిదానందం, అది నీ స్వస్వరూపం. ఇది మనకి ఉపనిషత్తుల సారం. సత్తు ఉన్నది, దాన్ని ఇప్పుడు మన మామూలు పరిభాషలో అయితే వాడుత సత్తండి అని, సత్తు బేడా అండి, చల్లని దాన్ని సత్తు అంటారు. ఎందుకంటే ఆధ్యాత్మిక హిందూ ఆధ్యాత్మిక పరిభాషను కూడా ఎగతాళి చేయడం ఒక లక్ష్యంగా ఉండి వంచనని కుంభకోణం అనడం, ఎవడన్నా మనల్ని దగా చేస్తే శటకోపం పెట్టాడు అనడం, ఇలాంటివన్నీ తయారయ్యి ఈ పదం ఇలా ఉపయోగపడింది. కానీ సత్తు అనంటే పరమమైనది, అబ్సల్యూట్నెస్. ఇక్కడ సత్తు అనే దానికి లేమి లేదు, అంటే అది ఉండకుండా పోవడం అన్నది లేదు, ఉన్నది అదొక్కటే. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నా ఎదురుగా ఇంత చక్కెర లేదులేండి, ఇంత పెద్ద బెల్లం ముద్ద పెట్టారు మీరు. నేను కళ్ళు మూసుకొని అక్కడ బెల్లం గడ్డ లేదు 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 అనుకున్నాను. నేను అనుకున్నంత మాత్రాన అక్కడ అది లేకుండా పోతుందా? లేదు, కళ్ళు మూసుకొని అక్కడ బెల్లం గడ్డ కాదు ఉన్నది మట్టి ముద్ద ఉంది, లేదు బంగారు శుద్ధ ఉంది, అక్కడ బంగారు శుద్ధ ఉంది, అక్కడ బంగారు శుద్ధ ఉంది, బెల్లం గడ్డ కాదు బంగారు శుద్ధే ఉంది, బంగారు శుద్ధే ఉంది అని పదే పదే అనుకున్నంత మాత్రాన అవుతుందా? భౌతిక నేత్రంతోనే దాన్ని మనస్సుతో అనుసంధానించి ఉన్నది లేదనుకుంటే అది లేకుండా పోలేదు, లేనిది ఉంది అనుకుంటే అది ఉండి ఉండలేదు.